నిజానికి పంజా మూవీ కూడా పవన్ కళ్యాణ్ గారితో నేను ప్లాన్ ఏం చేయలేదు, అది అలా జరిగిపోయింది అంతే. సో పంజా 2 కూడా అలాగే జరగాలని కోరుకుంటున్నా. అకీరా నందన్తో సినిమా తీసే ఛాన్స్ వస్తే ఖచ్చితంగా నేను పంజా 2 అకీరా 2తో చేస్తా అని చెప్పారు. సో యాక్చువల్ గా అకీరా నందన్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీలో చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ రోల్ చేయబోతున్నారు అని అయితే ఒక రూమర్ అయితే వస్తుంది. యాక్చువల్ గా అది రూమర్ కాదు, నిజమే అని కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసేస్తున్నారు. సో మేబీ అది నిజం కూడా అయ్యుండొచ్చు. సో అకీరా నందన్ ఓజీ సినిమాలో కనిపించే ఛాన్స్ ఎక్కువ ఉంది అని నాకు అనిపిస్తుంది. ఎక్కువగా అకీరా నందన్ గురించి న్యూస్ బయటికి రాదు. యాక్చువల్లీ దీనికి రీజన్ ఏంటంటే అకీరా నందన్ ఎక్కువగా మన ఏపీలో ఉండరు. సో అప్పుడప్పుడు తన మదర్ దగ్గరికి వెళ్తుంటారు, అప్పుడప్పుడు తన ఫాదర్ దగ్గర ఉంటారు. సో దీని వల్ల ఏంటంటే ఇప్పుడు అకీరా నందన్ ఏం చేస్తున్నాడు ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు బయట తెలియవు. సో యాజ్ ఆఫ్ నౌ మనకు తెలిసిందైతే ఆల్రెడీ అకీరా నందన్ స్కూలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ మధ్య గ్రాడ్యుయేషన్ ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి. కానీ ఖచ్చితంగా అకీరా నందన్ అయితే ఒక పర్ఫెక్ట్ హీరో పీస్ అయితే మనం చెప్పొచ్చు. యాక్చువల్ గా అకీరా నందన్ గారు లుక్స్ చూడడానికి ఎలా ఉంటాయంటే మనకి బాగా యంగ్ ఏజ్ లో పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉండేవారు సేమ్ అలాగే కనిపిస్తారు. అంటే ఆ హెయిర్ స్టైల్